బ్రాస్ అండ్ సిల్వర్ డీప్ క్లీనింగ్ అనేది మీకు చూపిస్తాను వీడియోలో. ప్లీజ్ వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఇదైతే సిల్వర్ డిప్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేశాను. ఈ సిల్వర్ డిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. అసలు నేనే నమ్మలేదు. నాకు లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహాలు అన్ని సంవత్సరాల నుంచి కూడా అసలు అది సిల్వర్ అన్న ఫీలే వచ్చేది కాదు. అంత దారుణంగా అయితే అయిపోయినాయి. అలాంటిది చక్కగా వచ్చింది. ఇదిగో చూసారు కదా. నేనైతే ఇంతవరకు అయితే పూజకి అనేది వాడుకుంటాను. ఏమైందంటే పూజలో ఇవాళ పూజ చేసినప్పుడు మందార పువ్వు అనేది అసలు రోజువారీ వాడే దీపారాధన కుందులు చాలా చిన్న చిన్నవి ఉంటాయి. ఈ అకేషనల్గా వాడేవి చాలా పెద్దగా ఉంటాయి. కానీ అవి కూడా ఎలా అంటేసుకుందో తెలియదు. మందార పువ్వు వెళ్ళి అంటుకుపోయింది. ఒకటేమో ఒత్తులు ఎక్కువ, మరి ఒత్తి ఎక్కువ పెట్టానో ఏంటో హడావుడిలో అర్థం కాలేదు. అది ఒకటి నల్లగా అయిపోయినాయి. వీటిని అయితే ప్రక్షాళనగా పట్టించే ఆలోచనలో ఉన్నా. అయితే ఇది వీడియో అంతా చూడండి స్కిప్ చేయకోకుండా. చూసారా, అలా పోయిగానే అసలు దాని మీద వదలాలి అనుకున్న దానికి మన లిక్విడ్ డిప్ ఏదైతే ఉందో దాని కెపాసిటీకి సరిపడా అయితే వదిలిపోతుందండి. అసలు మనం ఇలా చెయ్యి పెట్టి కడగాల్సిన అవసరం కూడా ఉండట్లా. అంత స్పీడ్గా అయితే రికవరీ అవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళి సిల్వర్ షాప్ వాళ్ళకి ఇచ్చొచ్చి వాళ్ళు ఏం చేశారో అని టెన్షన్ పడే బదులు ఇది భలే మన చేత్తో మనం చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది కూడా. చేసినప్పుడల్లా క్లీన్ చేసినప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు షాపు వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే ఆ సిల్వర్ ఏం తీసేసుకుంటారో అన్న ఫీలింగే తప్ప మనకి మంచిగా నీట్గా ఉంటాయి కదా దేవుళ్ళు అన్న ఆలోచన నిజంగా అంత మూర్ఖంగా రాలేదు ఇన్ని సంవత్సరాల్లో. మా హస్బెండ్కి చెప్పినా ఏం పట్టించుకోలేదు. ఎవడు చేసుకో అనేసి అన్నారు. ఇదే అలాగలాగలాగా బరగడా పడిపోయింది. ఇప్పటికీ మోక్షం అనేది వచ్చింది. ఛానల్ పెట్టి 1 year అయిపోయింది కదా. వాచ్ టైం అయితే డిక్రీజ్ అయిపోతూ ఉంది. మొన్న వరకు 600కి వస్తుంది అనుకునేదాన్ని. అలాంటిది 550కి వెళ్ళిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దోసకాయ పచ్చడి ఒకటి పెట్టా కదా, అది బాగా వైరల్ అయింది. దాంతో ఆ వాచ్ టైం అంతా పోతుంది. అసలు ఆ ఛానల్ వేరేది పెట్టాలా, దీన్నే కంటిన్యూ చేయాలా అనేది అర్థం కావట్లా. కానీ ఏం చేయాలో తెలియట్లా. ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు ఛానల్ నేమ్ అది పెట్టావు అనేసి అడగచ్చు. నాది ఇక్కడ ఎక్కడ కూడా మా పుట్టింటి వాళ్ళ పేరు అనేది ఉండవు. అట్లీస్ట్ అలా అన్నా కొంచెం హ్యాపీ ఫీల్ అవుదామని పెట్టుకున్నా. బట్ వ్యూస్ లేవు, వాచ్ టైం లేదు. ఇలా పెట్టితే వీడియో అలా వైరల్ అయిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. కంటెంట్ ఏమీ లేకపోయినా గాల్లో దీపాలు చూపించే వాళ్ళకి చక్కగా వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ ఏముంది, రెవెన్యూలు కూడా తీసేసుకుంటున్నారు. మంచి కంటెంట్ చేసి యూజ్ఫుల్ కంటెంట్ చెప్పినా కానీ ఉపయోగం లేకుండా పోతే ఛానల్ అసలు ఏం చేయాలో తెలియట్లా. ఈ వీడియో చూస్తుంది కదా సుభాష్ని, నీకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా నువ్వు చూసుకోవట్లేదు కదా. నా వీడియోస్ అయితే చూస్తున్నావు అని చెప్తున్నా. చెప్పు నువ్వు సజెషన్. వేరే ఛానల్ పెట్టినా ఈ ఛానల్కే నేమ్ అనేది మార్చనా, సలహా అయితే ఇవ్వబ్బా. ఇంకా నేనైతే ఏమనుకుంటున్నానంటే మా పెద్దబాబు అయితే అసలు యాక్సెప్ట్ చేయడు. మా చిన్నబాబు పేరు పెట్టేస్తే పోతుందేమో అనుకుంటున్నాను. లేదా మా అత్తగారి పేరు విజయలక్ష్మి, అలా విజయలక్ష్మి అని పెట్టాలా అనేసి ఆలోచనలో ఉన్నా. నాకు మా అత్తగారు అంటే చాలా ఇష్టం. ఆవిడ చనిపోయింది కానీ అసలు ఎందుకో ఆవిడ పేరు చాలా ఇష్టం. ఆ పేరున్నా మార్చుదామా అన్న ఆలోచనలో అయితే ఉన్నాను. చూడండి ఏంటనేది. అసలు వ్యూసే లేవురా, ఏం చేయాలో తెలియట్లేదు. వాచ్ టైం అయితే పోతుంది. నువ్వు చెప్పావు కదా ప్లే చేస్తున్నా. కొన్ని వాచ్ టైం కొన్నా. మాధురి గారు చెప్పినట్టు రేపొద్దున్న రెవెన్యూకి ఏమి వ్యూస్ వస్తాయి చెప్పు, మన కంటెంట్ రీచ్ అవ్వకపోతే. అదనమాట. అందుకన్నా ఆలోచనలో పడిపోయాను. నువ్వేమన్నా సలహా ఇవ్వగలిగితే ఇన్స్టాలో ఒకసారి నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యి. నీతో మాట్లాడే పని అయితే ఉంది. తుడిచి అంతా చేసిన తర్వాత ఇలా చేస్తాను నేనైతే. వాళ్ళు పేపర్ ఇస్తారు కదండి, ఆ పేపర్లో అయితే తీసి దాచిపెట్టేసుకుంటా. ఈరోజు నేను వాడుకునే విగ్రహాలు అవన్నీ మిగతా అన్నీ కొత్తవే. నేను ఈ దీపారాజన కుందులు ఆ 2 విగ్రహాలు, ఒక చిన్నది, ఈ 4 మాత్రమే వాడుకుంటా. ఊరికే చక్కగా ఈ మిర్రరు, ఈ వర్క్, ఆర్ట్ వర్క్ బాగుందని తీసుకున్నా.
చక్కగా ఈ పొట్టు బిళ్ళలా ఉంటాయి చూసారా, మిర్రర్ కాకుండా ఈ గ్లేజింగ్తో చాలా నీట్ ఫినిషింగ్ అనిపించి తీసుకున్నానండి. తీసుకున్న దగ్గర నుంచి అసలు దీన్ని ఎలా యూస్ చేయాలో తెలియక షో కేస్లో ఉంచా. చక్కగా మన అరటి మొక్క అయితే కట్ చేసి తెచ్చుకున్నాను కదా, అదైతే కొంచెం బియ్యం పోసి చక్కగా పెట్టుకున్నా. అలా ఉపయోగపడినాయి. అసలు చూడండి, లోపల కూడా గాజే చాలా బాగా ఇచ్చాడు. ఎంత పడినాయో నాకు అసలు గుర్తులేదు. 80 రూపీస్, 79 రూపీస్ ఉందండి ఒక్కొక్కటి. కానీ బాగుంది, వర్తకులే. దొరికితే కనుక ఇలా తీసుకోండి. ఏమండి, నేను వెళ్ళినప్పుడు ఇలాంటి రేర్ కలెక్షన్స్ ఏమన్నా ఉంటే తెచ్చుకుంటా. మాకు ఇక్కడ లోకల్గా ఉన్న షాప్స్లో అయితే ఇలాంటివి చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారు, దొరకడం కొన్ని కష్టం అనమాట. స్టోర్స్ ఉంటాయి, మొత్తం A to Z అన్నీ దాంట్లో ఉంటాయి, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. కానీ వాళ్ళు టాప్ రేట్లు చెప్తారు. బాగా వెనక బ్యాక్గ్రౌండ్ రిచ్గా ఉన్నవాళ్ళు వెళ్ళి ఏముందిలే అయితే ఇందులో అనుకునేవాళ్ళు తప్ప ఆ ఫ్యాన్సీ స్టోర్లో అయితే కష్టం. ఇంకేదన్నా తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తే ఏదన్నా ఇంకా తప్పదు అనుకుంటే పెళ్ళిళ్ళకి వాటికి మాత్రమే మ్యాక్సిమం వెళ్తారండి. సిల్వర్ అయితే చేసేసి లోపల దాచేసుకున్నాను. ఇవ్వండి, ఇవి బ్రాస్. ఇది ఏం చేశానంటే సిల్వర్ డిప్తో కడిగా కదా అక్కడనే, ఇది డిప్ పని చేయలేదు, ఇది నల్లబడిపోయింది. ఇది ఒక్కటిను ఈ పంచపాత్ర ఇదే అష్టలక్ష్మి చెంబు ఒకటి నల్లబడిపోయింది. కానీ ఈ గాడిలో ఉండిపోయిన మట్టి అలాంటివి మాత్రం వచ్చేసింది. అయినా మనం చేసుకునే వేలోనే చేసుకోవాలి. అలాగే ఉన్నాయి. మరి నేను అనుకోవడం ఏంటంటే మా వాటర్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. నేను అన్నీ వేసి చక్కగా చేసి పీతాంబరం వేసి అన్నీ చేస్తున్నా, ఏమీ ఫలితం లేదు మా. ఇగో ఇలాగే పట్టేస్తుంది. అది అసలు అంతకుముందు అయితే వారం 10 రోజుల వరకు బాగానే ఉండేవి. అలాంటివి ఈ మధ్యన కింతే ఇలాగా కలర్ అయితే మారిపోతున్నాయి. వీటిని అయితే నేను సేమ్ ముందే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. అలాగే కొంచెం పీతాంబరం తీసుకున్నా. ఈ చింతపండుతోనూ ఇదైతే నేను ఎక్కువ నిమ్మకాయ ఉప్పుతోటి ముందు క్లీన్ చేస్తా, తర్వాత పీతాంబరము చింతపండుతో క్లీన్ చేస్తా, బాగా మెరుస్తుంది. ఇది కూడా ఇక రోజు చేస్తాం కదా, ఇక దుమ్మట్టిపోయి ఇదేంది. ఆ రోజున డిప్పు వేస్తే ఇదంతా వచ్చేసింది అన్నాను కదా, వచ్చేసిన కొంచెం కలర్ అనేది మారిపోయింది. డిప్పుని బ్రాస్కి వాడకండి, బాగా తోముతాను. ముందు నానబెడతాను, కొంచెం వేడి నీళ్ళు పోస్తానండి. వేడి నీళ్ళు పోసి నానబెట్టి తోముతాను. తోమిన తర్వాత పీతాంబరము ముగ్గు పిండి ఉంటుంది కదా, వరిపిండి కలిపి అయితే తోముతాను. తెల్లగానే వచ్చేస్తే నేనైతే ఊరికే ఉప్పు నిమ్మకాయ అంతే. చూసారా, ఇలా అనగానే పోద్ది, అది మెరిసిపోతుంది. చూసారా ఇంతలోనే. ఈ మాత్రం చక్కగా దీంతో ట్రై చేయండి, చాలా తేలిగ్గా అయిపోద్ది. మనకి ఎన్నైనా రాగి అనేది తోముకోవచ్చు. ఎండ బయట, అందుకని ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను అనమాట. చూసారా, దీనికి అంత ఫాస్ట్గా పోతుంది. బట్ మనం ఏం చేయాలంటే లాస్ట్లో కంపల్సరీ చింతపండు పీతాంబరంతో తోముకోవాలి, లేదంటే మళ్ళీ నల్లగానే వచ్చేస్తాయి. ఇదిగోండి, చింతపండు పీతాంబరం వరిపిండి కలిపి అయితే ఇలా తోవేసాను. చూడండి అంత తెల్లగా మెరిసిపోతుంది అప్పుడే. ఎంతేనండి, ఇది రాగికి అయితే ఇది బాగా పనిచేస్తుంది. ఇదిగో చూసారా, చక్కగా వచ్చేసింది. ఇవి కూడా అంతే. ముందు చక్కగా బాగా చింతపండు పట్టించేసి తర్వాత పీతాంబరము వరిపిండి కానీ ముగ్గు పిండి ఉంటుంది కదా, ముగ్గురాయి, అదైనా వాడుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఇసుక కలిపేస్తున్నారని నేనైతే మనం వరిపిండి ముగ్గుకి పూజకి వాటికి పట్టించుకుంటాం కదా, ఆ పిండితో అయితే చేసుకుంటాను. ఇలా బాగా తోవేసాను. తోవేసిన తర్వాత ఇందాక నల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూసారా మంచిగా కలర్ అయితే వచ్చేసింది. ఇదైతే ఇంకా పోవట్లే, మరి ఇంకేం చేయాలో అర్థమే కావట్లేదు.
కానీ నాట్ బ్యాడ్. ఇందాకటి మీద ఇప్పుడు బెటర్. ఇదిగో అసలు ఇలా వచ్చింది చూసారా, ఇదిగో పళ్ళు నీట్గా వచ్చేసింది. ఇదేమో పువ్వులు తెచ్చుకుంటా కదా, రెండు పళ్ళాలు. ఇవి రోజువారీ దీపారాజన కింద పెట్టుకునేవి. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. గంట ఈరోజు వాడుకుంటా కదా అంతవరకు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. పీతాంబరం బాగా పనిచేస్తుంది కూడా. ఇదేనండి వాళ్ళ వీడియో అయితే. ఆఖరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకో వీడియోలో వస్తాను. బాయ్ బాయ్.